దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మూంగ్ దాల్ నానబెట్టుకోవాలి, ఓకే, చిల్లీస్, ఆనియన్స్, కొత్తిమీర, జింజర్. ఓకే. సాల్ట్. అది ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలి మూంగ్ దాల్? 2-3 అవర్స్ నానబెట్టుకున్నా సార్. 2-3 అవర్స్ సరిపోతుంది. ఓకే, మరి ప్రాసెస్ చెప్తారా? ఓకే. మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ మూంగ్ దాల్ మిక్సీ చేయించు. ఓకే. నెక్స్ట్ చిల్లీస్, జింజర్, సాల్ట్. వాటర్ ఏమైనా యాడ్ చేసుకుందామా? సరిపోతుందా? ఓకే. ఇంకొకసారి సో ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారా ఇంట్లో? చాలా అండి. ఇద్దరు ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? పెద్ద చిన్న పాప. చిన్న పాపలు ఎప్పుడైనా ఇంట్లో అల్లరి ఎక్కువ ఉంటది కదండి. అవునండి. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? నేను మా అన్నయ్య. మీరు మీ అన్నయ్య. అంటే మీ ఇంట్లో మీరు చిన్న వాళ్ళే కదా? నేను చిన్న. అంటే మీ పోలికలు వచ్చాయంట? మేబీ. అంటే కంపారిటివ్లీ మీ అన్నయ్య కంటే మీరు ఎక్కువ అల్లరి చేస్తున్నారు. అంటే ఫైటింగ్ బాగా చేస్తాను. ఓ, దీంట్లో కొరియాండర్. ఓకే. కొద్దిగా ఆనియన్స్, పెప్పర్ కూడా వేసుకుంటాం. మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనా? ఓకే. ఓకే. ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలు తీసుకొని మీరే వచ్చేస్తారేమో స్కూల్ నుంచి డైరెక్ట్? రాగానే ఇంకా ఇలా స్నాక్స్ చేసి పెట్టేస్తారు. తినేసి మళ్ళీ వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోతారు. కరాటే క్లాసెస్. అంటే మీ ఇంట్రెస్టా కరాటే జాయిన్ చేయాలి అని? ఎందుకంటే జనరల్ గా డాన్స్ క్లాస్ అని, స్విమ్మింగ్ అని ఇలా నేర్పిస్తూ ఉంటారు. కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ కోసం. మీరు మరి ఖాళీగా ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీలో వంటల ప్రోగ్రామ్స్ చూస్తారు, ట్రై చేస్తారు ఇంకా అన్ని. ఎవరికి పెడతారు ఫస్ట్ ట్రై చేసి? మా ఆయనకి పెడతారు. మీ సార్? మీ ఆయనకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోవాలి. సినిమాలు ఏమైనా చూసారండి కొత్తవి? చాలా తక్కువ అండి సినిమాస్, ఇంకా మూవీస్. కోర్ట్ మూవీ ఒక్కటి చూసిన. కోర్ట్ మూవీ నచ్చిందా? బాగుంది. ఎవరు మీ ఫేవరెట్ హీరో? సూర్య. నాకు కూడా అండి, నాకు కూడా సూర్యనే. అంటే మన తెలుగులో అంటే సూర్య తెలుగు హీరో అయిపోయారులేండి. ఇంకా తన ఒక్కరేనా? ఓకే. క్రికెట్ అయితే చూస్తాం. క్రికెట్ లో ఎవరు? ఐపీఎల్ రోహిత్ శర్మ. అంటే మీ హస్బెండ్ కి మీకు ఇంకా గొడవలు అవ్వేమో క్రికెట్ విషయం ఎలా అయితే, అంతే కదా? జనరల్ గా చూడరు, నాకే చాలా ఇంట్రెస్టింగ్. అంటే జనరల్ గా ఇంట్లో హస్బెండ్స్ కి వైఫ్ కి, హస్బెండ్ వచ్చి క్రికెట్ చూస్తానంటారు, వైఫ్ వచ్చి సీరియల్స్ ఆర్ మూవీస్ చూస్తా అంటారు. మీ ఇంట్లో మీరే క్రికెట్ చూస్తా అంటే అసలు గొడవ లేదు కదా? లేదు. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. చూస్తారు, నేను చూస్తే తను కూడా చూస్తారు. ఓకే. అలాంటి ఇబ్బంది ఏం లేదు? లేదు. సో రిమోట్స్ కోసం ఎప్పుడు ఫైట్స్ అయితే అవ్వలేదు? మా పిల్లలే ఫైట్స్ చేస్తారు రిమోట్ కోసం. మీతో వాళ్ళకి ఇప్పటి నుంచి క్రికెట్ అది ఇది ఏముంటుంది? వాళ్ళ బొమ్మ ఈటీవీ బాల్ భారత్ లోనే చూస్తారు. బాల్ భారత్ కథలు అన్ని చూస్తూ ఉంటారు.
అయిపోయినాయి అండి? అయిపోయింది. ఓకే. మంచిగా వింటర్లో చలి వేస్తున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఇలాంటివి చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఆ టైంలో అనిపిస్తుంది కదా, చేసి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే. గార్నిష్ చేసుకుందాము. ఓకే. వేడి మూంగ్ దాల్ పకోడా రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మూంగ్ దాల్ పకోడా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మూంగ్ దాల్ పకోడా కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, అల్లం. మూంగ్ దాల్ పకోడా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి చిన్న పకోడీల్లాగా నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ పకోడా రెడీ.